నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సరికొత్త రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. వచ్చే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ ఈఎస్ఐఎల్లో నిర్వహించిన జెన్జీ సదస్సులో మాట్లాడిన ఆయన ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సెప్టెంబర్ 15 నుంచి విస్తృత పాదయాత్ర చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే నెలలో జరగనున్న శాసనమండలి వర్షాకాల సమావేశాల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని తెలిపారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న మల్లన్న శాసనసభ వైపు దృష్టి సారించడంపై తెలంగాణ పాలిటిక్స్ రూపురేఖలు మారబోతున్నాయి. ఆయన సరికొత్త ట్రెండ్తో వచ్చే ఎన్నికల్లో సునామీ సృష్టించబోతున్నారనేది క్లియర్గా కనిపిస్తోంది. ఆయన పాదయాత్ర ప్రకటనతో అధికార ప్రతిపక్షాల్లో టెన్షన్ మొదలైంది. ఆయన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? ఎన్నికల ప్రకటన చేయడమే ఆలస్యం, భారీ మార్పులు ఉండబోతున్నాయని ఇప్పటికే హింట్ ఇచ్చారు. జర్నలిస్ట్ టు ఎమ్మెల్సీ నెక్స్ట్ సీఎం జెన్జీతో కలిసి వేస్తున్న మల్లన్న అడుగులు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రత్యక్ష ఎన్నికల సమరంలోకి దిగుతున్నానని, సొంత గడ్డ అయిన ఆలేరు నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టారు. తన ఓటు హక్కు ఆలేరులోనే ఉందని, తన తాత ముత్తాతల నుంచి కుటుంబ మూలాలన్నీ ఆ గడ్డతోనే ముడిపడి ఉన్నాయని మల్లన్న స్పష్టం చేశారు. అందుకే స్థానిక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆలేరు నుంచే ప్రజాప్రతినిధిగా అసెంబ్లీకి వెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపిస్తూ సెప్టెంబర్ 15 నుంచి బృహత్తర పాదయాత్ర ప్రారంభించబోతున్నట్లు మల్లన్న వెల్లడించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని పేర్కొన్నారు. నేను పోటీ చేయబోతుంది నా సొంత నియోజకవర్గమైన ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతా ఉన్నా. ఆలేరు నియోజకవర్గం, నా ఓటు అక్కడుంది, నా తాతలు ఎక్కడున్నారు, నా సొంత నియోజకవర్గం ఆలేరులో చేస్తా. పాదయాత్ర ప్రారంభ వేదికగా హైదరాబాద్ లేదా చారిత్రాత్మక ప్రాంతమైన ఆలంపూర్లలో ఒకదాన్ని ఖరారు చేయనున్నట్లు తెలిపారు. దక్షిణ తెలంగాణ సరిహద్దు నుంచి కానీ, రాజధాని నుంచి కానీ పాదయాత్రకు శ్రీకారం చుట్టి పల్లె పల్లెకు తీసుకెళ్తామన్నారు. రాబోయే వర్షాకాల శాసనసభ మండలి సమావేశాల్లో విద్యార్థుల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తానని చెప్పారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తానని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన స్కిల్ ఇండియా యూనివర్సిటీపై మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఏ ఒక్క కాలేజీ కూడా అనుబంధంగా లేని ఏకైక యూనివర్సిటీ ఇదొక్కటేనని, స్వయంగా వైస్ ఛాన్సలర్కే తగిన నైపుణ్యం లేదంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లన్న పదవీకాలం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో శాసనసభ వైపు గురిపెట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించిన మల్లన్న త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగుతారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటే ఆయన ఎవరికి మద్దతు ఇస్తారనేది వేచి చూడాలి. బడుగు బలహీన వర్గాల రాజకీయ సాధికారత ధ్యేయంగా పెట్టిన తెలంగాణ రాజ్యాధికార పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా మల్లన్న పావులు కదుపుతున్నారు. పాదయాత్ర ద్వారా పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు. తీన్మార్ మల్లన్న రాకతో ఆలేరు నియోజకవర్గ రాజకీయాల్లో త్రిముఖ పోటీ తప్పేలా లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు మల్లన్న ఎంట్రీ స్థానిక రాజకీయాలను ఏ మలుపు తిప్పుతోందో రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది.